నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారిని పరీక్షిన్ మహారాజు ప్రశ్నిస్తూ ఉన్నారు. నందుడు యశోద ఎంత భాగ్యం చేసుకున్నారో కదా, వారు చేసుకున్న అదృష్టం ఏమిటి? లేకపోతే ఆ శ్రీకృష్ణునిగా అవతరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య లీలలను చూచి వాళ్ళు అంతగా ఆనందిస్తూ ఉన్నారంటే ఇది పూర్వజన్మ సౌభాగ్యము, భగవద్ అనుగ్రహం తప్ప వేరొకటి కాదు. అది ఎట్లా సాధ్యపడింది? ఆ నందుడు యశోద చేసుకున్న పుణ్యం ఏంటో వివరించండి అని పరీక్షిన్ మహారాజు సుఖయోగీంద్రుల వారిని ప్రశ్నిస్తున్నారు. లేకపోతే త్రయ్యాచోపనిషద్భిశ్చ సాంఖ్యయోగైశ్చ సాత్వతైః ఉపగీయమాన మాహాత్మ్యం హరింస అమన్యత ఆత్మయం. వేదముల చేత వర్ణింపబడేటువంటి వాడు, ఉపనిషత్తుల్లో చక్కగా వర్ణింపబడినటువంటి వాడు, సాంఖ్యయోగుల చేత నిరంతరము ధ్యానింపబడేటువంటి ఆ పరమాత్మను యశోదాదేవి తన కుమారునిగా భావిస్తూ అతడు చేసే లీలా విశేషాలన్నీ చూస్తూ ఉన్నది అంటే ఎంత గొప్ప విషయం ఇది. ఆ రహస్యం ఏంటో చెప్పండి అని. రాజోవాచ నందః కిమకరోత్ బ్రహ్మన్. అయ్యా, ఆ నందుడు చేసిన పుణ్యం ఏమిటి? శ్రేయ ఏవం మహోదయం. ఇంత గొప్ప చక్కటి అదృష్టాన్ని పొందాడు నందుడు అంటే దీని వెనకాల ఏదో ప్రధాన కారణం ఉండే ఉంటుంది. యశోదాచ మహాభాగా పపౌ యస్యాః స్తనం హరిః. యశోదాదేవి గురించి చెప్పటానికి నాకేం అర్థం కావట్లేదు ఆవిడ గొప్పతనం గురించి. ఎందువల్లంటే ఆ పరమాత్ముడైన శ్రీహరి చిన్నపిల్లవాడై ఆ యశోదాదేవి స్తన్యాన్ని స్వీకరిస్తున్నాడు అంటే ఎంత గొప్ప విషయం ఇది. వాళ్ళిద్దరికీ ఈ అదృష్టం ఎలా లభించిందో చెప్పండి అన్నాడు. పితరౌ నాన్వవిందేతాం కృష్ణోదారార్భకే హితం గాయంత్యద్యాపి కవయో యల్లోక శమలాపహం. తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులకు మళ్ళీ ఈ అదృష్టం కలగలేదు. కారాగృహంలో పరమాత్ముడు ఆవిర్భవించిన తర్వాత ఆ వసుదేవుల వారు ఆ పరమాత్మను తీసుకొచ్చి నందవ్రజంలో విడిచిపెట్టేశారు. ఆ తర్వాత ముచ్చటంతా యశోదా నందులదే తప్ప దేవకీ వసుదేవులకు ఆ బాల్య లీలలు, క్రీడా విశేషాలు చూసే అవకాశం దక్కలేదు. కృష్ణోదార అర్భకే హితం. కృష్ణుని యొక్క ఉదారమైన అంటే చక్కనైన గంభీరమైన భక్తుల పట్ల తనకు ఉండేటువంటి వాత్సల్యాన్ని చూపించేటువంటి అర్భకే హితం. ఆ పిల్లవానిగా మారి ఆ పరమాత్ముడు చేసేటువంటి లీలా విశేషాలు ఏవైతే ఉన్నాయో అవి దేవకీ వసుదేవులు చూడలేకపోయారు. నందుడు యశోద వీళ్ళిద్దరూ చక్కగా తృప్తిగా అనుభవిస్తున్నారు. గాయంత్యద్యాపి కవయో యల్లోక శమలాపహం. ఈనాటికి కవులైనటువంటి వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు ఆ పరమాత్ముని యొక్క దివ్యమైన లీలా విశేషాలను గానం చేస్తూనే ఉన్నారు. ఎందువల్లంటే ఆ లీలలు శ్రవణం చేసినా గానం చేసినా ఏం జరుగుతుంది అంటే మనస్సుకి ప్రశాంతత చేకూరుతుంది, అలజడంతా తగ్గిపోతుంది. అలాంటి గొప్పదైన ఆ పరమాత్ముని లీలా విశేషాలు ఇంకా వర్ణించి చెప్పండి స్వామి అంటే అప్పుడు శుకుల వారు ఇలా చెబుతున్నారు. శ్రీ సుకౌవాచ ద్రోణో వసూనాం ప్రవరో ధరయా సహ భార్యయ కరిష్యమాణ ఆదేశాన్ బ్రహ్మణస్తమువాచ. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు తెలియజేస్తూ ఉన్నారు. నాయనా, వీళ్ళిద్దరూ నందుడు యశోద వీళ్ళిద్దరూ కూడా ఎవరు అంటే వసువులలో ఒకరైనటువంటి ద్రోణుడు అనేటువంటి దేవతయే ఈ నందుడు. ఆ ద్రోణుని యొక్క భార్య అయినటువంటి ధరాదేవియే ఇక్కడ యశోదగా ఆవిర్భవించింది. యశోదా నందులు అంటే బ్రహ్మగారి యొక్క ఆదేశంతో అవతరించినటువంటి దేవతలే తప్ప వేరొకరు కాదు. నందుడేమో ద్రోణుడనే పేరు కలిగినటువంటి వాడు,
అతని భార్య ఏమో ధరాదేవి, ఆమెయే యశోద అని చెప్పారు ఇక్కడ సుఖయోగేంద్రుల వారు. జాతయోర్నౌ మహాదేవే భువి విశ్వేశ్వరే హరౌ భక్తి స్యాత్ పరమాలోకే యయాంజో దుర్గతిం తరేత్. వాళ్ళిద్దరూ బ్రహ్మ ఆదేశంతో ఆ ద్రోణుడు ధరాదేవి భూమి మీద అవతరిస్తూ బ్రహ్మగారిని ఒక కోరిక కోరారు. ఏమిటా కోరిక అంటే, ఓ మహానుభావ, మీరు చెప్పినట్లుగానే మేము భూమి మీద అవతరిస్తాం, కాకపోతే నిరంతరము మా మనస్సు ఆ పరమాత్ముని యందు లగ్నమై ఉండాలి. దుర్గతులు పోవాలంటే, ఉత్తమమైన స్థానాలు లభించాలి అంటే ఆ శ్రీహరిని కొలవటమే కదా ప్రధానంగా చేయదగింది. మేం భూమి మీద అవతరించిన సర్వకాల సర్వావస్థల యందు ఆ పరమాత్ముడైన శ్రీహరి ధ్యానం మాత్రం మాకు దూరం చెయ్యొద్దు. భక్తి స్యాత్ పరమాలోకే యయాంజో దుర్గతిం తరేత్. ఈ భవసాగరాన్ని దాటి ఉత్తమ స్థితిని, మోక్షాన్ని పొందాలి అంటే ఆ శ్రీమన్నారాయణమూర్తి పాదములను ఆశ్రయించటమే కదా చేయదగింది. అందువల్ల ఎల్లప్పుడూ మాకు అవిచ్ఛిన్నంగా ఆ పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు యందు మహాదేవి విశ్వేశ్వరే హరౌ, ఆ హరియందు విశ్వేశ్వరుడైన మహాదేవుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువునందు ఆ భూమి మీద ఉన్నంత వరకు మాకు ఎప్పుడూ ఆయన చరణాలు మా హృదయంలో ఉండేటట్లుగా అనుగ్రహించమని వీళ్ళిద్దరూ కోరారు. అస్త్విత్యుక్త స భగవాన్ వ్రజే ద్రోణో మహాయశాః జజ్ఞే నంద ఇతి ఖ్యాతో యశోదా సాధరా అభవత్. ఆ విధంగా ఆ ద్రోణుడనే పేరు కలిగినటువంటి వసువులలో ఉన్న దేవత, అలాగే ధర అనేటువంటి ఆ ద్రోణుని యొక్క భార్య, వీళ్ళిద్దరే ఆ బ్రహ్మగారి ఆదేశంతో నందుడు యశోదగా ఈ భూమి మీద అవతరించారు అని వారి యొక్క యశోదానందుల యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని వర్ణించి చెప్పారు సుఖయోగీంద్రుల వారు. తతో భక్తిర్భగవతి పుత్రీభూతే జనార్దనే దంపత్యోర్నితరామాసీత్ గోపగోపీషు భారత. తమ పుత్రునిగా ఆ నందుడు యశోదకు పుత్రునిగా ఇక్కడ ఆ పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువే కనిపిస్తూ ఉన్నాడు. అలాంటి జనార్దనుని యందు ఈ నందుడు యశోద వీళ్ళిద్దరూ నిరంతరము దృష్టి కలిగినటువంటి వాళ్ళై ఆయన బాల్య క్రీడల్ని వీళ్ళిద్దరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. దంపత్యోర్ నితరామాసీత్. ఆ దంపతులిద్దరికీ ఆ శ్రీకృష్ణుని యందే అధికమైనటువంటి ప్రేమ ఉన్నది. దీనికి కారణం ఏమిటి అంటే, పూర్వజన్మలో వీళ్ళిద్దరూ బ్రహ్మగారి దగ్గర నుంచి పొందినటువంటి వరమే ప్రధాన కారణం. కృష్ణో బ్రహ్మణ ఆదేశం సత్యం కర్తుం వ్రజే విభు సహ రామో వసంశ్చక్రే తేషాం ప్రీతిం స్వలీలయ. బ్రహ్మగారు ఆ వసువునకు ధరకు ఆ దంపతులకు ఇచ్చినటువంటి వరాన్ని సార్థకం చేయటం కోసమే భూమి మీద యశోదానందులుగా జన్మించినటువంటి వాళ్లకు పుత్రునిగా ఈ గోకులంలో పెరుగుతూ తన లీలలతో వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తున్నాడు. ఎందువల్లంటే బ్రహ్మగారిచ్చిన వరం మరి సార్థకం అవ్వాలి కదా. సహ రామో వసంశ్చక్రే. బలరామునితో పాటు ఈ గోకులంలో చక్కగా తన లీలల్ని ప్రదర్శిస్తూ హాయిగా ఉన్నాడు ఆ పరమాత్ముడు అని చెప్పారు. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 8వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 9వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుఖ ఉవాచ ఏకదా గృహదాసీషు యశోదానందగేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మమంధ స్వయం దధి. ఒకానొకసారి యశోదాదేవి ఇంటిలో పెరుగు చిలుకుతోంది. ఆ పని పరిచారకులు చేస్తారు, కానీ వాళ్ళందరూ వేరే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కర్మాంతర నియుక్తాసు గృహదాసీషు. ఆ నందుని ఇల్లాలు యశోదాదేవి ఇంటిలో పనిచేసేటువంటి పరిచారికలందరూ కూడా వేరే పనుల్లో నిమగ్నమై ఉండడం వల్ల తానే స్వయంగా పెరుగు చిలుకుతూ ఉన్నది యశోదాదేవి. యాని యానీహ గీతాని తద్బాలచరితాని చ దధి నిర్మంథనే కాలే స్మరంతి తాన్యగాయత. పెరుగు చిలుకుతూ యశోదాదేవి ఏం చేస్తోంది? ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క బాల్య క్రీడలను పాటలుగా మలిచి ఆనందంగా ఆ పాటల్ని పాడుకుంటూ పెరుగు చిలుకుతోంది. తన పుత్రుని యొక్క లీలా విశేషాలు పాటలు గట్టి తానే చక్కగా గానం చేస్తూ ఆ చిన్ని కృష్ణుని యొక్క అల్లరిని
ఆటలను పాటల రూపంలో గానం చేసుకుంటూ ఆనందంగా పెరుగు చిలుకుతోంది. దధి నిర్మంథనే కాలే స్మరంతి, స్మరిస్తోంది. ఆహా, నా కుమారుడు ఈ ఈ సమయంలో ఈ విధంగా చేశాడు, ఆ సమయంలో ఈ రకమైన అల్లరి చేశాడు అని ఆ కృష్ణస్వామి లీలల్ని తలుచుకుంటోంది యశోదాదేవి. క్షౌమం వాస పృథుకటి తటే బిభ్రతి సూత్రనద్ధం పుత్రస్నేహ స్నుతకుచయుగం జాతకం పంచశుభ్రూ రజ్వాకర్షశ్రమభుజ చలత్కంకణౌ కుండలే చ స్విన్నం వక్త్రం కవర విగళత్ మాలతీ నిర్మమంధ. చక్కని పట్టుచీర ధరించి ఉన్నది యశోదాదేవి. విశాలమైనటువంటి జఘన భాగం, ఆ జఘన భాగం మీద నడుము మీద చక్కగా మొలనూలు ఉన్నది. ఆ మొలనూలుతో కూడినటువంటి పట్టుచీరను ధరించి ఉన్నది ఆ యశోదాదేవి. అలా ధరించి పుత్రశ్రేహ స్నుత కుచయుగం జాతకం పంచశుభ్రూ, చక్కని కనుబొమ్మలు కలిగినటువంటి ఆ యశోదాదేవి ఆ పెరుగు చిలుకుతూ ఉంటే ఆమె హృదయ భాగం అంతా చెలిస్తూ ఉన్నది. తన పిల్లవాడు వచ్చి ఎప్పుడు స్తన్యాన్ని అడిగినా ఇవ్వటానికి సిద్ధంగా ఉంది యశోదాదేవి. అంత ప్రేమ పుత్రుడంటే. ఆ భావనతో ఆమె స్తన యుగళం నుంచి ఆ పాలు స్రవిస్తూ ఉండే విధంగా అంత ఆనందంతో మైమరచిపోయి చక్కగా ఆ పెరుగు చిలుకుతూ ఉన్నది. రజ్వాకర్షశ్రమ భుజ చలత్ కంకణౌ కుండలేచ, తాడు పట్టుకుని ఆ పెరుగుని చిలుకుతూ ఉంటే ఆ సమయంలో ఆ శ్రమ చేత ఆమె భుజములకు ఉన్నటువంటి కేయూరములు కానీ, చేతులకు ఉన్నటువంటి కంకణాలు కానీ, చెవులకున్నటువంటి కుండలాలు కానీ అవి కూడా అలా అలా కదులుతూ ఉన్నాయి. వాటి నుంచి చక్కని రమ్యమైనటువంటి శబ్దం కూడా వస్తూ ఉన్నది. చేతులకున్నటువంటి గాజుల నుంచి, కంకణముల నుంచి శబ్దం వస్తోంది. అదేవిధంగా కుండలాలు కూడా అలా అలా కదులుతూ ఉన్నాయి. స్విన్నం వక్త్రం కవర విగళత్ మాలతి నిర్మమంథ. ఎక్కువసేపు ఆ విధంగా పెరుగు చిలుకుతూ ఉండడం వల్ల శ్రమ కలిగి శరీరం నుంచి చెమట కూడా కనిపిస్తూ ఉన్నది. స్విన్నం వక్త్రం, ముఖమంతా కూడా స్వేదంతో నిండిపోయి ఉన్నది. కవర విగళత్ మాలతి నిర్మమంథ. అలాగే చక్కనైనటువంటి ఆమె కేశబంధం నుంచి ఆమె అలంకరించుకున్నటువంటి పుష్పమాలలు కూడా జారి కింద పడిపోతూ ఉన్నాయి. ఆ విధంగా అందంగా ఆ తన పిల్లవాని యొక్క లీలలన్నింటినీ స్మరిస్తూ ఆ పెరుగు చిలుకుతూ ఉన్నది యశోదాదేవి. తాం స్తన్యకామ ఆసాద్య మధ్నంతీం జననీం హరి గృహీత్వా దధిమంథానం యశేధత్ ప్రీతిమావహన్. వెంటనే స్తన్యం కావాలి అనిపించింది ఆ కృష్ణునకు. పాలు తాగాలనుకున్నాడు, తల్లి దగ్గరికి వచ్చేశాడు. స్తన్యకామ ఆసాద్య, యశోదాదేవి దగ్గరికి వచ్చి మధ్నంతీం జననీం, పెరుగు చిలుకుతూ ఉన్నటువంటి ఆ తల్లిని అడుగుతున్నాడు, నాకు పాలు కావాలన్నాడు. గృహీత్వా దధిమంథానం న్యషేధత్ ప్రీతిమావహన్. ఇంక చాలు నువ్వు పెరుగు చిలికింది అని ఆ పనిని ఆపేస్తూ ఉన్నాడు, అడ్డగిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. తమంకమారూఢమపాయయత్ స్తనం స్నేహస్నుతం సస్మితమీక్షతి ముఖం అతృప్తముత్సృజ్య జవేన సాయయౌ ఉత్సిత్యమానే పయసిత్వధిశ్రితే. వెంటనే పిల్లవాడు అడిగిందే తొడువు. ఎప్పుడెప్పుడు పిల్లవాడు అడుగుతాడా స్తన్యాన్ని ఇద్దామా అని సిద్ధంగా ఉన్నది యశోదాదేవి. ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఆనందంగా ప్రేమతో ఆ పిల్లవాడిని చూస్తూ ఉంటే ఆ కృష్ణుడు కూడా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. అతని ముఖాన్ని, చిరునవ్వులతో కూడినటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి ముఖాన్ని చక్కగా పరిశీలనగా చూస్తూ ప్రేమతో ఆమె స్తన్యాన్ని ఇస్తోంది యశోదాదేవి ఆ బాలకృష్ణునకు. అతృప్తముత్సృజ్య జవేన సాయయౌ ఉత్సిత్యమానే పయసిత్వధిశ్రితే. ఈలోపేం జరిగింది? పొయ్యి మీద ఉంచినటువంటి పాలు మరిగిపోయి పొంగిపోతున్నాయి. ఆ విషయం తెలియంగానే వెంటనే సగంలోనే పిల్లవాడికి పాలు సంపూర్ణంగా ఇవ్వకుండా, అంటే కృష్ణుడు తృప్తి పడకుండానే పిల్లవాడిని విడిచిపెట్టి పొయ్యి మీద పొంగిపోతున్నటువంటి పాల గిన్నెను కిందకి దింపటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది యశోదాదేవి. ఉత్సిత్యమానే పయసిత్వధిశ్రితే. వెంటనే ఆ సందర్భాన్ని
చూచినప్పటికీ కృష్ణునకు ఆగ్రహం వచ్చింది. సంజాత కోప స్ఫురితారుణాధరం సందస్య దద్భిః దధిమందభాజనం భిత్వా మృషాశ్రు దృషదశ్మనారహో జఘాస హయ్యంగవమంతరంగతః. ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్యమైన ఆ లీలా విశేషాన్ని, ఆ రూపాన్ని కళ్ళకు కట్టినట్లుగా వర్ణిస్తున్నారు. సంజాత కోప, కోపం వచ్చింది తల్లి మీద, సగంలోనే పాలివ్వకుండా తల్లి వెళ్ళిపోయిందని. కారణం ఏదైనా కానీ. స్ఫురితారుణాధరం, వెంటనే కింద పెదవిని పంటితో కొరుకుతున్నాడు కోపంగా. స్ఫురిత అరుణాధరం, ఎర్రగా ఉన్నది ఆ కింది పెదవి. సందస్య దద్భిః, పళ్ళతో కొరుకుతూ. అలాగే దధిమంద భాజనం భిత్వా, ఆ పెరుగు చిలుకుతూ ఉన్నటువంటి ఆ భాజనం కుండ ఉన్నది కదా, ఆ కుండని కాస్త పగలగొట్టేశాడు. ఎలాగా అంటే దృషదశ్మన, చిన్న రాయితో పగలగొట్టాట. పగలగొట్టి మృషాశ్రుహు, అసత్యమైనటువంటి కన్నీరు కలిగిన వాడై ఏడుస్తున్నాడు కృష్ణుడు. దొంగ ఏడుపు అంటారు కదా, తన మాట నెగ్గలేదనేటువంటి పంతంతో పిల్లలు చూపించేటువంటి ఆ అబద్ధపు ఏడుపుని ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. భిత్వా మృషాశ్రు దృషదస్మన అశ్మనారహు జఘాస హయ్యంగవమంతరంగతః. కోపంగా అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి, ఆ లోపల ఏం చేస్తున్నాడు అంటే వెన్న తినేస్తున్నాడు. అంతకు ముందు రోజే స్వచ్ఛంగా తీయబడినటువంటి వెన్న తింటున్నాడు. ఉత్తార్య గోపి సుశ్రుతం పయః పునః ప్రవిశ్య సందృశ్య చ దధ్యమత్రకం భగ్నం విలోక్య స్వసుతస్య కర్మవిత్ జహాస తంచాపి నతత్ర పశ్యతి. వెంటనే లోపలికి వెళ్ళినటువంటి ఆ గోపి యశోదాదేవి వెంటనే ఆ పాలగిన్నె పొయ్యి మీద నుంచి కింద పెట్టి, అయ్యో పిల్లవాడు నా కోసం ఎదురు చూస్తున్నాడని గబగబా వచ్చింది. సుశ్రుతం పయః పునః, ఆ బాగా మరిగినటువంటి పాలను కిందకి దింపిన తరువాత దధ్యమత్రకం, ఎక్కడైతే పెరుగు చిలుకుతూ ఉన్నదో అంతకుముందు ఆ ప్రదేశానికి వచ్చింది యశోదాదేవి. వచ్చి సందృశ్య, చూచి, భగ్నం విలోక్య, ఆ పగిలిపోయినటువంటి ఆ పెరుగు కుండని చూచింది. స్వసుతస్య కర్మతతు, ఇది నా కుమారుడు చేసినటువంటి అల్లరి పనే అని తెలుసుకుని జహాస, నవ్వుకున్నది. కోపం రాలేదు, నవ్వుకుంది. నవ్వుకుని తంచాపి నతత్ర పశ్యతి, కానీ కృష్ణుడు అక్కడ లేడు. కృష్ణుడు చేసిన పని ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆ పెరుగు కుండని పగలగొట్టేశాడు, అక్కడ మాత్రం కృష్ణుడు లేడు. లోపలికి వెళ్ళి అక్కడ వెన్న తింటున్నాడు కదా. ఉలూఖలాంఘ్రే రూపరివ్యవస్థితం మర్కాయ కామం దదతం శిచిస్థితం హయ్యంగవం చౌర్య విశంకితే క్షణం నిరీక్ష్య పశ్చాత్ సుతమాగమచ్చనై. అక్కడ ఒక కొయ్య రోలు ఉంటే దాన్ని తిరగదిప్పి పెట్టి దాని మీద నుంచుని ఉట్టి మీద ఉన్నటువంటి ఆ పెరుగు వెన్న కుండను అందుకుని నెమ్మదిగా ఆ వెన్న తినడం ప్రారంభించాడు. ఆ మిగిలినటువంటి వెన్నని కోతులకు పెడుతున్నాడు. మర్కాయ కామం దదతం శిచిస్థితం, కోతుల్ని పిలిచి ఆ కోతులకు ఆ వెన్నంతా పంచి పెడుతున్నాడు. చౌర్య విశంకితే క్షణం, ఎవరికీ తెలియకుండా నేను ఆ వెన్నని తీసుకుంటున్నాను కదా, ఎవరైనా చూస్తారేమో, అమ్మ వస్తుందేమో అనేటువంటి భయం ముఖంలో కనిపిస్తోంది. చౌర్య విశంకిత, ఈ క్షణం ఆ దొంగతనం చేయటం వల్ల కలిగేటువంటి భయానికి సంబంధించిన బెత్తర చూపులు కనిపిస్తున్నాయి. నిరీక్ష్య పశ్చాత్ సుతమాగమచ్చనై, అలాంటి కృష్ణుడి దగ్గరికి నెమ్మదిగా వెనక నుంచి యశోదాదేవి దండం తీసుకుని వచ్చింది, బెత్తం తీసుకుని వచ్చింది. తామాత్తయష్టిం ప్రసమీక్ష్య సత్వరః తతోవరుహ్యాపససార భీతవత్ గోప్యన్వధావత్ నయమాపయోగినాం క్షమం ప్రవేష్టుం తపసేరితం మనః. ఆ కర్ర తీసుకుని బెత్తం తీసుకుని పిల్లవాడిని దండించటానికా అన్నట్టుగా వచ్చింది. నిజంగా యశోదాదేవి పిల్లవాడిని కొట్టగలదా? ఆమెను చూడంగానే కృష్ణుడు అక్కడి నుంచి పారిపోతున్నాడు. తతో అవరుహ్య అపససార, వెంటనే ఆ రోలు మీద నుంచి కిందకి దూకి పారిపోతూ ఉన్నాడు. భీతవతు, భయపడినట్టుగా నటిస్తూ ఉన్నాడు. గోప్యన్వధావత్, గోపి ఆ యశోదాదేవి కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని అనుసరించింది, వెంటబడుతోంది. ఎటువంటి కృష్ణుణ్ణి పట్టుకోవడానికి పరిగెడుతోంది?
ఏకాంతంగా తపస్సు చేసి తమ హృదయాల్లో ఏ పరమాత్మని నిలబెట్టుకోవడానికి యోగులు ప్రయత్నిస్తూ ఉంటారో అలా ప్రయత్నించి కూడా వాళ్ళు అప్పుడప్పుడు సఫలం కాలేకపోతూ ఉంటారు. అందరికీ దుర్లభమైనటువంటి ఆ పరమాత్ముడు కృష్ణస్వామిగా సామాన్య మానవునిగా లీలలు చూపిస్తూ యశోదాదేవికి పట్టుబడుతూ ఉన్నాడు. యోగులకు కూడా దుర్లభమైనటువంటి అదృష్టం ఈనాడు యశోదాదేవికి దక్కింది. ఎంత తపస్సు చేసినా ఎంత ఏకాగ్రతతో ప్రయత్నించినా కూడా ఆయన్ని పట్టుకోవటం అంత సాధ్యం కాదు. యోగినాం న క్షమం ప్రవేష్టుం తపసేరితం మనః. ఏకాగ్రమైన తపస్సుతో కూడా యోగులు సాధించలేనటువంటి ఆ భాగ్యం అనేది యశోదాదేవికి దక్కిందని చెబుతూ ఉన్నారు. అన్వంచమానా జనని బృహచ్చలత్ శ్రోణీ భరాక్రాంత గతి సుమధ్యమ జవేన విశ్రంసిత కేశబంధనచ్యుత ప్రసూనానుగతి పరామృశత్. ఆ విధంగా యశోదాదేవి పరిగెట్టి వెడుతోంది. అన్వంచమాన ఆ శ్రీకృష్ణుణ్ణి అనుసరిస్తూ, జనని తల్లి అయినటువంటి ఆ యశోద, బృహచ్చలత్ శ్రోణీ భరాక్రాంత గతి, ఆమె అలా పరిగెడుతూ వెడుతూ ఉంటే, అనుసరించి కృష్ణ పరమాత్మ వెనకాల వెడుతూ ఉంటే విశాలమైనటువంటి ఆమె కటిభాగం కదులుతూ ఉన్నది. సుమధ్యమ చక్కని నడుము కలిగినటువంటిది. జవేన విశ్రంసిత కేశబంధనచ్యుత ప్రసూన. వేగంగా ఆమె వెడుతూ ఉండటం చేత ఆమె కొప్పులో ఉన్నటువంటి ఆ పుష్పమాలలు జారి వెనకాల పడిపోతూ ఉన్నాయి. ఆ విధంగా అవి పడిపోతున్నా కూడా గమనించకుండా కృష్ణుణ్ణి పట్టుకుందామని అనుసరించి వెడుతూ ఉన్నది యశోదాదేవి. కృతాగసంతం ప్రరుదంతమక్షిణి కషంతమంజన్మషిణీ స్వపాణిన ఉద్వీక్ష్యమాణం భయవిహ్వలేక్షణం హస్తే గృహీత్వాభిషయంతి అవాగురతు. మొత్తానికి అనుసరించి వెళ్ళి ఆ శ్రీకృష్ణుణ్ణి పట్టుకున్నది యశోదాదేవి. కృతాగసం, తప్పు చేశాడుగా శ్రీకృష్ణుడు, ఆ పెరుగు కొండని పగలగొట్టాడు. ప్రరుదంతం, తప్పు చేసి ఇప్పుడు తల్లి పట్టుకోగానే ప్రరుదంతం, ఏడుస్తున్నట్లుగా నటిస్తున్నాడు, పెద్దగా ఏడుస్తున్నాడు, వదిలేయి వదిలేయి అన్నట్టుగా ఏడుస్తున్నాడు. అలాగే స్వపాణిన అక్షిణి కషంతం, తన రెండు చేతులతో కళ్ళను నలుపుకుంటూ ఉన్నాడు. ఆ కళ్ళల్లో ఉన్నటువంటి కాటుక ముఖమంతా అంటుతోంది. అంజన్ మషిణి, ఆ కాటుకతో అలకబడినటువంటి కళ్ళు కలిగినటువంటి వాడై, అసలే నల్లనివాడు, ఇంకా ఆ కాటుక కళ్ళను చేతులతో నలుపుతూ ఉంటే ఇంకా ముఖమంతా ఇంకా కాటుగా నిండిపోయి ఇంకాస్త నల్లగా కనిపిస్తూ ఉన్నాడు. ఉద్వీక్ష్యమాణం, కళ్ళు పైకెత్తి ఆ యశోదాదేవిని చూస్తూ ఉన్నాడు. భయవిహ్వలేక్షణం, భయంతో కూడినటువంటి చూపులతో ఆ పరమాత్మ కనిపిస్తున్నాడు. అంతా నటన. హస్తే గృహీత్వా, అలాంటి కృష్ణ పరమాత్మను చేత్తో పట్టుకుని భిషయంతి, భయపెడుతూ అవాగురత్, కొట్టడానికి ప్రయత్నించినట్లుగా యశోదాదేవి కూడా నటిస్తోంది. ఇద్దరిది నటనే. త్యక్త్వా యష్టిం సుతం భీతం విజ్ఞాయ అర్భకవత్సల ఇయే షకిలతం బద్ధుం దామ్నా అతద్వీర్య కోవిద. పిల్లవాడు భయపడుతున్నాడు కదా, ఎందుకు ఇలా బెదిరించటం అని కొట్టకుండా గట్టిగా పట్టుకుని త్యక్త్వా యష్టిం సుతం భీతం విజ్ఞాయ అర్భకవత్సల, ఆ పిల్లవాని మీద అమితమైనటువంటి ప్రేమ ఉన్న ఆ యశోదాదేవి ఆ కర్రని విడిచిపెట్టి భయపడుతున్నటువంటి పిల్లవాణ్ణి రోటికి కట్టెయ్యాలి అని నిర్ణయించుకుంది. ఈ ఏషకిల తంబద్ధుం దామ్న అతద్వీర్య కోవిద. అతద్వీర్య కోవిద అంటే నిజానికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి యశోదాదేవికి ఏం తెలుసు? తన పుత్రుడే అనుకుంది, రోటికి కట్టేయాలనుకుంటోంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.